చైనావి వస్తున్నాయి కదా, ఇది బీరువాలో వేసుకోవడానికి. అవి ఉంటే సరదాగా బాగుందని దీంట్లో ఇలా రైస్కి రవ్వకు వచ్చేది, ఇడ్లీ రవ్వకు వచ్చేది పెట్టి ఇలా కుట్టాను బ్యాగ్. ఇది వాటర్ ప్రూఫ్. తర్వాత ఇలాంటి క్యాన్వాస్ లాంటిది ఇది కొనుక్కోవచ్చు మనం, క్లాత్ కొని ఉరికే కుట్టాను. ఇది చీర అంచు పళ్ళు బాగుందని పళ్ళుతో కుట్టాను దీన్ని. ఇలా ఇంకా పళ్ళు ఉన్నా కూడా మనం ఇలా వేస్ట్ చేసుకోకుండా ఇలా కుట్టచ్చు. ఇది కూడా అంతే, ఒక కొత్త టీషర్ట్ ఇది వేసుకోవడానికి కంఫర్ట్గా లేదని దాంతో ఇలా ఇలా కుట్టాను. తర్వాత ఇప్పుడు ఇవి పంచి పెడుతున్నారు కదా గిఫ్ట్కి, మనం మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఒక పెళ్ళి అయితే దానికి తెచ్చిన బ్యాగ్స్ ఇవి. అవి 2 బ్యాగ్స్ కలిపి ఇలా హ్యాండ్ బ్యాగ్లా కుట్టాను. దీన్ని లైట్ వెయిట్గా ఉంటుందని సరదాగా దీన్ని ఇలా కుట్టాను. ఇది కూడా అంతే, చీర పళ్ళుతో కుట్టింది ఇది. ఇలా ఇది ఇలా 2 బ్లౌజ్ పీస్లు కట్ చేసి ఇలా అటాచ్ చేసి ఇలా కుట్టాను దీన్ని. ఇలా కుట్టాను. ఇలా లోపల మనం వాడనివన్నీ మనం ఇలా వేసుకుని కుట్టుకోవచ్చు. నేను చూసాను డ్వాక్రా బజార్ వాటిలో, నార్త్ ఇండియా ఎగ్జిబిషన్స్లో చిన్న చిన్న చాలా లైట్గా ఉండే క్లాత్ కూడా వాళ్ళు కొంచెం ఇలా కుట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ బ్యాగ్ మనం వాడని బ్లౌజ్ పీస్లు అవి ఉంటాయి, దాన్ని పెట్టి ఇలా చేసుకోవచ్చు. లేకపోతే క్లాత్ తీసుకుని కూడా తీసుకోవచ్చు. ఇలా ఏమైనా పిల్లల బట్టలు ఏమైనా ఉంటే ఇలా దాన్ని ఇలా డెకరేట్ చేయొచ్చు. ఇవన్నీ అలా చేసుకున్నాయి. స్లింగ్ బ్యాగ్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ కాబట్టి ఇది ఏమైనా కస్టమైజ్ చేయాలంటే కావాలంటే కనుక చేసి ఇస్తాను నేను. తర్వాత ఇది ఒక మోడల్ అందులో. ఇది కూడా బ్లౌజ్ పీస్ కుట్టాక మిగిలిన క్లాత్తో కుట్టాను. ఇలా 1 2 3 ఇలా 3 ఉంటాయి. ఒకటి ఊరికే ఎంబ్రాయిడరీ చేశాను, దాన్ని ఇలా కుట్టాను చిన్నది, ఇలా చిన్న పౌచ్ కింద. తర్వాత ఇది కూడా అలా కుట్టిందే. అవి వారణాసి బెనారస్ క్లాత్. ఇది బ్లౌజ్ కుట్టించుకుంటే కొంచెం హార్డ్గా అనిపించింది, అందుకని చెప్పి దాన్ని ఇలా మార్చాను, ఇలా కుట్టాను. తర్వాత ఇది బ్లౌజ్ దగ్గర కొత్త క్లాత్ అంతా మిగులుతాయి కదా, కొంచెం వేస్ట్ క్లాత్, అవన్నీ ఇవి ఇలా చేసి ఇలా కుట్టుకోవాలి. ఇది బయట దొరుకుతుంది, ఇది పెట్టి ఇలా డిజైన్.